క్రీస్తు నీ కొరకు క్రీస్తు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుంటామండి. మరియు ఈ నమ్మిక గలవాడినై మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపవలనని ఉద్దేశించితిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తడుగా నడుచుకుంటున్నా. అవును అవునని చెప్పచ్చు, కాదు కాదన్నట్లు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను సిల్వాని చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో చిట్ట చివరి వాక్య భాగాన్ని గురించి కొద్దిసేపు ధ్యానించబోతున్నానండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హీ అనాయింటెడ్ us, set his seal of ownership on us and put his spirit in our hearts as a deposit guaranteeing what is to come అనేటటువంటి మాట. అందులో అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాసుల గురించి ఆయన గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రధాన లక్షణము, ఒక డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్ ఉండేటి ఏంటి అనేటటువంటి దాన్ని ఆయన అక్కడ ప్రస్తావించాడు. ఆ ప్రస్తావించినటువంటి మాట ఏమిటి అంటే అండి, ఆయన ప్రస్తావించినటువంటి మాట, రాసినటువంటి మాట ఏంటి అంటే అండి, హీ అనాయింటెడ్ us, set his seal of ownership on us and put his spirit in our hearts as a deposit guaranteeing what is to come అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. క్రైస్తవ విశ్వాసము మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే ఎంతో భిన్నమైనటువంటిది, విలక్షణమైనటువంటిది. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయండి. కేవలము దీంట్లో మాత్రమే ఉండేటటువంటివి. చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకుంటాం, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. అన్ని మత వ్యవస్థల్లో, మత బోధల్లో ఒకటి కామన్గా ఉంటుంది. అది ఏంటి అంటే అండి, మోరల్ టీచింగ్ అనేటటువంటిది. నైతిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు, ఆచారాలు, పద్ధతులు, నైతిక సంబంధమైనటువంటివి చాలా వరకు అన్ని మతాల్లో కలుస్తూ ఉంటాయి. ఏ మతము కూడా దొంగతనం చేయమని చెప్పి చెప్పదు కండి, ఏ మతము కూడా దొంగతనం చెయ్యి అని చెప్పి చెప్పదు కదా, వ్యభిచారం చెయ్యి అని చెప్పి చెప్పదు కదా. ఈ విధంగా చూసుకుంటే మోరల్ టీచింగ్ వరకు మనం కానీ మాట్లాడుకుంటే ప్రతి మత వ్యవస్థలో అన్నిట్లో ఒకే రకంగా ఉంటాయండి. అది అయిపోయిన తర్వాత అసలు ప్రధానమైనటువంటి భిన్నత్వము ఏంటో బయటకు వస్తుంది. ఇప్పుడు క్రైస్తవ మత విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి రక్షణలో యేసు ప్రభువులు రక్షణ ఇచ్చినప్పుడు దేవుడు చేసేటటువంటి కార్యంలో ఒక ప్రధానమైనటువంటి లక్షణము ఒకటి ఉంది, ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. అది ఏమిటి అంటే అండి, దేవుడి దగ్గరికి యేసు ప్రభువుని నమ్ముకొని ఎవరైనా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు యేసు ప్రభువు సిలువలో కార్చినటువంటి, ఆయన చిందించినటువంటి రక్తాన్ని బట్టి ఆయన్ని నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆ వ్యక్తి చేసినటువంటి పాపములన్నీ కొట్టివేయబడతాయి. గతంలో చేసినటువంటి పాపములు, వర్తమానంలో ఉండేటటువంటి పాపములు, భవిష్యత్తులో ఉండేటటువంటి పాపములు మొత్తము కలుపుకొని యేసు ప్రభువులోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, యేసు ప్రభువుని తన దేవుడుగా, రక్షకుడుగా ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు దేవుడు చేసేటటువంటి కార్యము ఏమిటి అంటే, యేసు ప్రభు చిందించినటువంటి రక్తాన్ని బట్టి, కేవలము యేసు ప్రభు చిందించినటువంటి రక్తాన్ని బట్టి
యేసు ప్రభు యొక్క నీతిని బట్టి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాల్ని కొట్టివేస్తాడు, తుడిచివేస్తాడు, కడిగి వేస్తాడు. ఆ వ్యక్తిని ఒక రకంగా చెప్పుకోవాలంటే రక్తంతో, యేసు ప్రభు రక్తంతో పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచి ఆయన చేసేటటువంటి క్రియ ఏమిటి అంటే, ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఆ వ్యక్తిని యేసు ప్రభు రక్తాన్ని బట్టి నీతిమంతుడుగా తీరుస్తాడు. ఆ నీతి దేవుని యొక్క నీతితో సమానం, యేసు ప్రభు యొక్క నీతితో సమానం. ఒక మంచి జీవితాన్ని జీవించినటువంటి, నైతిక జీవితాన్ని జీవించినటువంటి ఒక వ్యక్తి నీతి కాదది. స్వయాన దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క నీతి, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించడి, లోపం లేకుండా, దోషం లేకుండా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి, దేవుని చిత్తానికి ఎప్పుడూ వ్యతిరేకంగా పోకుండా, దేవుడి ఆజ్ఞలకు ఎప్పుడూ వ్యతిరేకంగా పోకుండా, ఆ యేసు ఈ లోకంలో మానవుడిగా బ్రతికినప్పుడు పాపము లేకుండా, పాపరహితుడుగా, దోషరహితుడుగా ఆయన జీవించి, ఆయన సంపాదించినటువంటి నీతి, ఆయన ఆర్జించినటువంటి నీతి, ఆ నీతిని దేవుడు ఈ వ్యక్తి యొక్క జీవితానికి దేవుడు బదిలీ చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో చెప్పేటటువంటి అంశము, దీన్ని కానీ మీరు గ్రహిస్తే, దీన్ని కానీ మీరు అర్థం చేసుకుంటే, మిగిలినటువంటి మత వ్యవస్థల్లో ఉండేటటువంటి వాటి కంటే ఇది ఎందుకు భిన్నమైనటువంటిది, దీని ప్రత్యేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి క్రియను గురించి, అంటే ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, నేను పాపం చేశానని చెప్పి యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, నాకు దేవుని యొక్క క్షమాపణ అవసరమని చెప్పి ఒక వ్యక్తి తన హృదయంలో కన్విన్స్ అయినప్పుడు, ఆ వ్యక్తి తన మనసుని మార్చుకున్నప్పుడు, ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క అవసరం నాకుంది అని చెప్పి ఆ వ్యక్తి తలపోసి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభుకి తన పాపాలు అప్పజెప్పి నన్ను క్షమించమని చెప్పి అడిగినప్పుడు, దేవుడు చేసేటటువంటి పని, దేవుడు చేసేటటువంటి క్రియ, యేసు ప్రభు రక్తాన్ని బట్టి ఆ వ్యక్తి పాపాలని కొట్టివేసి, యేసు ప్రభు సంపాదించినటువంటి నీతి, ఆయన గడించినటువంటి నీతి, ఆయన ఆర్జించినటువంటి నీతి, ధర్మశాస్త్రాన్ని ఆచరించి ఆర్జించినటువంటి నీతి, దేవుని సన్నిధిలో నిర్దోషిగా బ్రతికి సంపాదించినటువంటి నీతి, అదంతా కూడా ఈ వ్యక్తికి దేవుడు ఆపాదిస్తాడు, దాన్ని బదిలీ చేస్తాడు. అది జరిగేటటువంటిది. మరి ఈ వ్యక్తి చేసినటువంటి పాపాలు అనేటటువంటివి ఎక్కడికి పోతున్నాయి? ఏం చేస్తున్నాడు ఆ దేవుడు? ఈ వ్యక్తి చేసినటువంటి పాపాలకి శిక్ష ఆ వ్యక్తి మీద పడకపోతే ఎవరి మీద పడుతుంది? ఎవరి అకౌంట్లోకి, ఎవరి జాబితాల్లోకి, ఎవరి లెక్కలోకి పోతుంది? దేవుడు వాటిని మర్చిపోతాడా? దేవుడు వాటిని పట్టించుకోడా? పాపం అసలు లేనట్టే దేవుడు దాన్ని మర్చిపోయినట్టే నటిస్తాడా? ఆ వ్యక్తి చేసినటువంటి పాపం ఏమైంది? ఆ పాపానికి తీర్పు ఎవరు తీరుస్తారు? ఆ పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఎవరి మీద పడుతుంది? దేవుడు సిలువలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అంటే, ఈ వ్యక్తి చేసిన పాపములకు రావాల్సినటువంటి శిక్ష, దోష శిక్ష, ఆ మరణము అనేటటువంటిది, దేవుని యొక్క తీర్పు అనేటటువంటిది, దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది ఈ వ్యక్తి మీద పడేదానికి బదులుగా ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు మీద పడింది. యేసు ప్రభు శిక్ష అనుభవించాడు. యేసు ప్రభు ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలకి రావాల్సినటువంటి శిక్ష అనుభవించాడు. ఆయన బాధపడ్డాడు, ఆయన వేదన చెందాడు, ఆయన మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడి, ఆయన దేవుడి నుంచి వేరుపరచబడి ఆయన మరణించాడు. ఒక వ్యక్తిని దేవుడు ఈ విధంగా నీతిమంతుడిగా తీరుస్తాడు. ఇది సిలువలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఇది మొట్టమొదటిగా జరిగేటటువంటిది. అయితే చాలా మందికి ఉండేటటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏంటి అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఆ వ్యక్తి పాపాలని క్షమించిన తర్వాత ఆ వ్యక్తి తన సొంత శక్తితో తిరిగి ఈ లోకంలో ఉండేటటువంటి శోధనల్ని, టెంప్టేషన్స్ని,
అదే పరిస్థితుల్ని, అదే అలవాట్లని, అవే వ్యసనాల్ని, అవే మనుషుల్ని ఎదుర్కొంటూ అదే మాదిరిగా పాత జీవితంలో ఏ విధంగా జీవించగలడు? ఇప్పుడు కాకపోతే రేపైనా పడిపోతాడు కదా, ఈ రోజైతే ఏదో భక్తిగా ఉన్నాడు, రేపైతే భక్తిగా ఉన్నాడు, ఎల్లుండి తిరిగి అదే పాపంలోనికి పడిపోతాడు కదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఆ విధంగా చాలా మంది క్రైస్తవులు కూడా బ్రతకతారు అనేటటువంటి నింద కూడా ఒకటి ఉంది. కానీ వాస్తవం ఏమిటి అంటే, ఎందుకు క్రైస్తవ విశ్వాసము మిగిలినటువంటి వాటికంటే భిన్నమైనటువంటిది ఏమిటి అంటే, దేవుడు ఎంత పకడ్బందీగా, ఎంత ప్రణాళిక చొప్పున దేవుడు రక్షణ కార్యాన్ని రచించాడంటే, ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఆ విధంగా వదిలివేయడు. ఆ వ్యక్తి పాపాన్ని ఎదుర్కోవాలా, సాతాను యొక్క శోధనని, సాతాను యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాలా, ఈ లోకంలో ఉండేటటువంటి శోధనల్ని, దాని యొక్క ఆకర్షణల్ని, దాని యొక్క ప్రలోభాలని ఎదుర్కోవాలా. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఎదుర్కొంటాడు. దీన్ని తట్టుకొని నిలబడగలిగే దానికి శక్తి కావాలా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? తపస్సు చేద్దామా, సాధన చేద్దామా, యోగ సాధన చేద్దామా, లేదంటే ఇంకా ఏదైనా మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ ఏమన్నా పెట్టుకుందామా? ఏ విధంగా హౌ కెన్ వి ఓవర్కమ్ ద వరల్డ్, హౌ కెన్ వి విత్స్టాండ్ ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్, how can we overcome the sin that is within us? Indwelling sin అంటాం. మన అంతరంగంలో ఉండేటటువంటి, మన శరీరంలో ఉండేటటువంటి ఆ పాపం యొక్క స్వభావం అనేటటువంటి దాన్ని ఏ విధంగా మనము అధిగమించగలం? దేవుడు పాపం యొక్క శిక్షను కొట్టివేశాడు, దానికి రావాల్సినటువంటి ఫలితాన్ని కొట్టివేశాడు, బాగానే ఉంది, అది యేసు ప్రభు మీద వేశాడు. కానీ లోపల అనేటటువంటిది ఇన్వెల్లింగ్ సిన్ అనేటటువంటిది ఒకటి మన శరీరంలో, మన యొక్క జీవితంలో ఉంటుంది. దాన్ని ఏ విధంగా అధిగమించగలం? అది ఒక్కటే కాదు, మనకు ఎదురయ్యేటటువంటి శత్రువు సాతాను వల్ల కలిగేటటువంటి శోధనలు ఉన్నాయి, ఈ లోకం వల్ల కలిగేటటువంటి ఆకర్షణలు ఉన్నాయి, ప్రలోభాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కొని ఒక వ్యక్తి నిలబడాలి. ఎట్లా చేయగలం అది? దానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము ఏమిటంటే, ఆయన మనకు సమకూర్చినటువంటిది, మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత, యేసు ప్రభులో తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, చూడండి ఇక్కడ ఆయన మనల్ని ఏం చేశాడంటే, he anointed us, set his seal of ownership on us and put his spirit in our hearts as a deposit guaranteeing what is to come అనేటటువంటి మాట రాయబడింది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మొట్టమొదటి భాగము నేను చెప్పినటువంటిది మిగిలినటువంటి మత విశ్వాసాల్లో ఎక్కడా కూడా మీకు కనిపించదు. కేవలము క్రైస్తవ మత విశ్వాసంలో మాత్రమే విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభు మీద విశ్వాసాన్ని బట్టి ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డమనేటటువంటిది కేవలము క్రైస్తవ మత విశ్వాసంలో మాత్రమే కనిపిస్తుంది. మిగిలినటువంటి మత విశ్వాసాల్లో వాళ్ళు తమ యొక్క నీతిని సంపాదించుకునేదానికి, దేవుని యొక్క మెప్పును పొందేదానికి ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రయాసలు, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి వాటిని వాళ్ళు ఆచరించాల. అవి ఆచరించిన తర్వాత చిట్ట చివరికి వాళ్ళ గమ్యం చేరుకుంటారో లేదో వాళ్ళకి తెలియదు. చనిపోయేటప్పుడు పరలోకానికి వెళ్తున్నారో లేదో మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ ఈ క్రైస్తవ మత విశ్వాసంలో ఒక వ్యక్తి యేసు ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు, నిజంగా నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి ఆ వ్యక్తి పాపములు అప్పటికప్పుడు అక్కడికక్కడ క్షమించబడి ఆ వ్యక్తికి దేవుని సన్నిధిలో మరణించిన తర్వాత పరలోకంలోనికి ప్రవేశించేదానికి అర్హత అనేటటువంటిది ఈ కాలంలోనే, ఆ వ్యక్తి జీవితంలోనే అప్పటికప్పుడే దేవుడు సమకూరుస్తాడు. ఇది మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే భిన్నమైనటువంటిది. ఇది విశ్వాసం మీద ఆధారపడినటువంటి మత విశ్వాసం. అది మిగిలినటువంటివి క్రియల మీద, కార్యాల మీద, ఆచరణ మీద, పద్ధతుల మీద, ప్రయాస మీద ఆధారపడినటువంటి మత విశ్వాసం. ఇది అయిపోయిన తర్వాత రెండవ భాగంలోకి మనకు వస్తే, దేవుడు ఈ లోకంలో నువ్వు జీవించేదానికి ఆయన నీకు శక్తిని నీ అంతరంగంలో సమకూరుస్తాడు. ఆ మాట అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడండి. ఏమని చెప్తా అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రాబోయేటటువంటి భవిష్యత్తులో దేవుడు నీకు ఏమి సమకూర్చబోతున్నాడో ఆ నిత్య జీవము అనేటటువంటిది, పరలోకంలో నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము, నిర్మలమైనటువంటి, అక్షయమైనటువంటి, వాడబారనేటువంటి స్వాస్థ్యం అనేటటువంటిది యేసు ప్రభువులో విశ్వాసంలో ఉండేటటువంటి వారికి దేవుడు సమకూర్చినటువంటి ఆ పరలోక స్వాస్థ్యం అనేటటువంటిది వారు వాస్తవంగా పొంది అనుభవంలోనికి రాకముందు వారికి దేవుడు ఈ లోకంలో ఉండేటప్పుడే
తన ఆత్మను వారి హృదయముల్లో పెట్టి ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ వారి హృదయంలో నివాసం చేసేటప్పుడు, దేవుని యొక్క ఆత్మ వారిని పరిపాలించేటప్పుడు వారి హృదయంలో దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది ఈ లోకంలో ఇప్పుడు ఇక్కడ వారు అనుభవించగలరు. ఎందుకు అంటే దేవుడు వాస్తవంగా నువ్వు పరలోకంలోనికి ప్రవేశించ ముందు ఈ లోకంలో ఉండగానే తన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించి ఆయన ఏమని చెప్పి చెప్తున్నాడంటే, నా కుమారుడా, నీకు రాబోయేటటువంటిది ఇంకా భవిష్యత్తులో ఉంది. ప్రస్తుతానికి నేను నీకు డిపాజిట్గా ముందుగా కొంత నువ్వు రుచి చూసేదానికి, నిన్ను ఈ అంతరంగంలో శక్తి కలిగి జీవించేదానికి, నా సన్నిధిని నువ్వు అనుభవించేదానికి, నిన్ను నడిపించేదానికి, నా తోడు నీకుండేదానికి నేను నా ఆత్మను తీసి నీ హృదయంలో నేను పెడుతూ ఉన్నా. దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేయడం ప్రారంభిస్తుంది. అది డిపాజిట్ గ్యారంటీయింగ్ అంటే. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన ఒక వ్యాపారంలో, ఆయన కాలంలో వ్యాపారంలో, వాణిజ్యంలో, బిజినెస్లో చేసేటువంటి ఒక పద్ధతిని, ఒక పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. అది ఏమిటి అంటే అండి, ఇద్దరు వర్తకుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒక వర్తకుడు ఒక చాలా పెద్ద విలువైనటువంటి ఒక వస్తువుని, ఏదేన్నో ఒక పదార్థం, ఒక దాన్ని కొనుక్కున్నాడు. దాని విలువ చాలా ఎక్కువ. ఆ ఎవరైతే అమ్మాడో ఆ వ్యక్తికి కొన్నటువంటి వర్తకుడు ఏం చేస్తాడంటే, ఈ వస్తువు ఇక నుంచి నాది, దీని మీద హక్కు నాది, దీన్ని నేను కొనుక్కున్నాను, ఇది నా సొత్తు, ఇది నా ఆస్తి, దానికి గుర్తుగా నేను ఏం చేస్తున్నానంటే కొంత ధనాన్ని నీకు అడ్వాన్స్గా ఇస్తూ ఉన్నా, ఇంకా కొంత రావాల్సింది నీకు. నేనేం చేస్తానంటే అది అనతి కాలంలోనే, తొందరలోనే ఆ మిగిలినటువంటి ధనాన్ని కూడా నీకు నేను సమకూరుస్తా. ప్రస్తుతానికి ఈ డిపాజిట్ ఉంది చూసావా, ఈ సంచకరువు అనేటటువంటిది, ఈ డిపాజిట్ గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? ఇంకా రావాల్సినటువంటి పేమెంట్ ఇంకా ఉంది, అదంతా కూడా నీ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి ఈ అడ్వాన్స్ నేను ఇస్తున్నా, ఈ డిపాజిట్ నీకు ఇస్తున్నా, అది పెట్టుకో అని చెప్పి ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి, ఈ వస్తువు నాది, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ ప్రాపర్టీ, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ ప్రోడక్ట్, ఐ ఓన్ ఇట్, ఐ పుట్ మై సీల్ ఆన్ ఇట్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ డిపాజిట్ ఓవర్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ద డీల్ ఇన్ ద డేస్ టు కమ్. అది ఆయన మాట్లాడినటువంటి మాట. దేవుడు విశ్వాసికి చేసినటువంటిది. నీ పాపాలు క్షమించబడ్డాయి, యేసు ప్రభులో నీ పాపాలని నేను క్షమించా, యేసు ప్రభు యొక్క నీతిని నేను అనుగ్రహిస్తూ ఉన్నా. నువ్వు చనిపోయి తిరిగి నువ్వు లేపబడిన తర్వాత నువ్వు పరలోకంలోకి నేను నిన్ను చేర్చుకుంటా. నువ్వు పరలోకంలోనికి చేరకముందు నేను గ్యారంటీ ఇచ్చేదానికి, నువ్వు పరలోకంలో చేరతావని నీకు గ్యారంటీ ఇచ్చేదానికి నేనేం చేస్తున్నానంటే, దేవుడైనటువంటి నేను, యెహోవానైనటువంటి నేను నా ఆత్మని నీ హృదయంలో పెట్టి, అది గ్యారంటీ, దిస్ ఈజ్ ద గ్యారంటీ మనీ, దిస్ ఈజ్ ద డిపాజిట్ ఐ ఆమ్ గివింగ్ యూ. నా మాట నేను తప్పిపోను, నా మాట చెల్లించుకోకుండా నేను వెనక్కి తీసుకోను. I will definitely fulfill all my obligations. I am going to take you to heaven. ఖచ్చితంగా నేను నిన్ను పరలోకంలోనికి తీసుకొని వెళ్తా. అయితే ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నంత కాలము నిన్ను నడిపించేదానికి, నీకు శక్తి అనుగ్రహించేదానికి నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నువ్వు తప్పకుండా పరలోకంలో చేరతావు అనేటటువంటి దానికి ఆయన దేవుడు పరిశుద్ధాత్మని సంచకరువుగా విశ్వాసులో పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివాసం చేస్తూ, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను అనునిత్యము నీ హృదయంలో ఆయన కుమ్మరిస్తూ, లేదంటే ఆ దేవుని ప్రేమను నీకు జ్ఞాపకం చేస్తూ దాన్ని అనుభవించేటట్లు, దాని యందు ఆనందించేటట్లు చేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ. నీకెవరు చెప్పవలసినటువంటి అవసరం లే. నీ పాస్టర్ గారు, లేదంటే ఇంకొక పెద్ద మతబోధకుడు, లేదంటే ఒక పెద్ద ప్రాఫెట్, లేదంటే ఇంకొక పెద్ద టీచరు ఎవరు నీకు వచ్చి నువ్వు తప్పకుండా పరలోకంలో చేరతావని చెప్పి నీ మీద చేయబెట్టి చెప్పి నీకు అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లే. నీ హృదయ అంతరంగంలోని
దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ డిపాజిట్ అంటే ఆ సంచకరువు, ఆ పరిశుద్ధాత్మ సంచకరువు నీ హృదయ అంతరంగంలో నీకు అష్యూరెన్స్ అనేటటువంటిది, నమ్మకం అనేటటువంటిది కలిగి చేసి నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు మరణించిన తర్వాత తప్పకుండా పరలోనికి చేరతావు అనేటటువంటి అష్యూరెన్స్ అనేటటువంటి దాన్ని, ఆ నమ్మకాన్ని ఆయన నీలో కలిగిస్తాడు. దట్ ఈస్ బ్లెస్డ్ అష్యూరెన్స్. దేని వలన కలుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడం వల్ల నీకు ఈ అష్యూరెన్స్ అనేటటువంటిది, ఈ నమ్మకత్వం అనేటటువంటిది కలుగుతుంది. అందువలన ఈ కారణము వలన క్రైస్తవులు మరణాన్ని గురించి భీతి చెంది భయపడి దీని తర్వాత ఏమి జరగబోతుందని చెప్పి జుట్టు పూయించుకొని ఏడ్చేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏడవరు. అంటే ఏడవరు అంటే దుఃఖపడతారేమో. ఒక వ్యక్తి వాళ్ళలోంచి వెళ్ళిపోయాడు, దుఃఖపడతారేమో, బాధపడతారేమో. కానీ వాళ్ళలో ఒక అష్యూరెన్స్ అనేటటువంటిది, ఆ వ్యక్తి యేసు ప్రభువులో కానీ మరణించుంటే ఒక అష్యూరెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుతాడు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి మరణం అనేటటువంటి భయం అనేటటువంటిది తొలగించి వేయబడింది. మరణం యొక్క భయం నుంచి, మరణం యొక్క భీతి నుంచి ఒక క్రైస్తవుడు విడిపింపబడతాడు. ఈ లోకంలో జీవించేటప్పుడు ఆ వ్యక్తికి ఆ అష్యూరెన్స్ అనేటటువంటి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుతాను అనేటటువంటి అష్యూరెన్స్, ఆ డిపాజిట్ అనేటటువంటిది, ఆ సంచికరువు అనేటటువంటిది పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం వల్ల నీకు ఈ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది, ఈ నమ్మకం అనేటటువంటిది, ఈ విశ్వాసం అనేటటువంటిది నీకు కలుగుతుంది. ఎంత భిన్నమైనటువంటి, ఇప్పుడు మీరు ఈ రెండు విషయాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు, విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. యేసు ప్రభు రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. నీ పాపాలను కొట్టివేశాడు, నీ పాపాలని క్షమించేశాడు, దేవుడు చేసేసిన తర్వాత దేవుడు నిన్ను ఆ రకంగా వదిలేయలే లోకంలోనికి. ఆయన నీ పట్ల ఇంకొక అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. ఆయన తన ఆత్మను నీ హృదయంలో ఆయన కుమరించి, ఇది నేను నీకు ఇచ్చేటటువంటి అడ్వాన్స్ పేమెంట్ కాదు. ఆ పరిశుద్ధాత్మ నువ్వు ఈ లోకంలో నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఆ దేవుని యొక్క చేయి పట్టుకొని నడిచేదానికి సహాయం చేసేటటువంటి నీ యొక్క ఆదరణకర్త, నీకు తోడుగా ఉండేటటువంటి నీ యొక్క దేవుడు. దీన్ని మీరు మిగిలినటువంటి మత విశ్వాసాలతో కంపేర్ చేసుకోండి, మీరు పోల్చి చూసుకోండి. ఇటువంటిది మిగిలినటువంటి మత విశ్వాసాలు ఎక్కడైనా ఉందా? నేను మిగిలిన మత విశ్వాసాలను నేనేమి విమర్శించడం లే, క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి కొన్ని లక్షణాలని, ప్రధాన లక్షణాలని నేను బయటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నా, అంతవరకు. ఇది వీరికి ఉండేటటువంటి ప్రధాన లక్షణం. సో ఈ క్రైస్తవుని యొక్క జీవితము ప్రధానంగా యేసు ప్రభువుల విశ్వాసం నుంచి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటప్పుడు పరిస్థితులు, కష్ట పరిస్థితులు, ఇరుకు పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొన్న బేసిక్గా లోపల అంతరంగంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ప్రతి పరిస్థితిలో కూడా ఆ దేవుని వలన కలిగేటటువంటి శక్తి, నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అనేటటువంటిది అన్ని కష్ట పరిస్థితుల్లో, ఇరుకు పరిస్థితుల్లో ఆ వ్యక్తికి తోడుగా ఉంటుంది. అంత గొప్పదండి దేవుని యొక్క క్రీస్తు ప్రభులో ఉండేటటువంటి విశ్వాసం. ఆయన నిన్ను అభిషేకించి, క్రైస్తవ విశ్వాసము అనేటటువంటిది కేవలము మాటలతోటి, మన ప్రయాసతోటి, మన కష్టంతో కూడినటువంటిది కాదు. దేవుడు నిరంతరము నీలో పనిచేస్తూ, యేసు ప్రభు నీలో పనిచేస్తూ, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ, తండ్రి అయినటువంటి దేవుడు నీలో పనిచేస్తూ, ఈ లోకంలో ఆ దేవుని యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని నువ్వు జీవించేదానికి నిరంతరము ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. నా సొంత శక్తి, నా సొంత సామర్థ్యము, నా యొక్క సొంత నీతి, నా యొక్క నైపుణ్యము, నా యొక్క గొప్పతనము, నా యొక్క సంకల్ప బలము, ఇవి కాదు. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో పనిచేయడం వలన నువ్వు ఈ జీవితాన్ని జీవించగలవు. సో ఈ విధంగా చూసుకుంటే మిగిలినటువంటి మత విశ్వాసాలతో ఇది ఎంతో భిన్నమైనటువంటిది. నీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి. నీ జీవితం ఎటువంటిదైనా సరే, ఎంత ఘోరమైనటువంటి, నికృష్టమైనటువంటి కష్ట పరిస్థితుల్లో, క్రిటికల్ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, నీ జీవితాన్ని బయటికి లాగి ఆయన నామానికి మహిమ కలుగునట్లు, నీకు మెప్పు కలిగినట్లు ఆయన నీ జీవితాన్ని పైకి లాగగలడు.
ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ మంచితనము, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ కనికరము యేసు ప్రభువులో ఉన్నాయి. ఒక ప్రశ్న అడుక్కో, నువ్వు క్రైస్తవుడువు అని చెప్పుకుంటుంటే, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటుంటే, నీలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సంచకరువు, దేవుడు నీకు ఇచ్చినటువంటి హోలీ స్పిరిట్ డిపాజిట్ అనేటటువంటిది ఆయన నీ హృదయంలో ఉన్నాడా? డూ యూ హ్యావ్ దట్ డిపాజిట్ గ్యారెంటీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యూచర్? ఆ అష్యూరెన్స్ అనేటటువంటిది నీ హృదయంలో నీకుందా? కేవలము అలవాట్ల మీద, కుటుంబ పద్ధతుల మీద, పేర్ల మీద, వీటి మీద ఆధారపడింది కాదు క్రైస్తవ విశ్వాసం. నీ లోపల, నీ అంతరంగంలో ఆయన నీకు నమ్మకత్వాన్ని, గ్యారంటీని ఆయన కల్పిస్తాడు. పరిశుద్ధాత్మ కల్పిస్తాడు. అది నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒకసారి ఈ దినమున ఆలోచించుకో. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామములో ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు. నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడువు, విశ్వాస్యత కలిగినటువంటి దేవుడువు. నీ యొక్క నమ్మకత్వము, నీ యొక్క విశ్వాస్యత ఆకాశ మండలం అంటుచున్నవి తండ్రి. అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. పరమ తండ్రి యెహోవా దేవా, నాయనా తండ్రి, ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నాయనా యేసు నామంలో తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. అయా శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నటువంటి వారు, అయా దుఃఖముతో, బాధతో అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో, వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయన తండ్రి కృంగిపోవచ్చున్నటువంటి వారిని ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క పునరుద్ధాన శక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభువా, ఏడ్చుచున్నటువంటి హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చున్నటువంటి ఇదిగో కుమారుల మీద, కుమార్తెల మీద కుమ్మరించమని అడిగి వేడుకొనిచున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివల ఈ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుచున్నాను. యేసు నామంలో ఆ యొక్క రోగము, ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బలహీనత, ఆ యొక్క బంధకములు యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో దాని బంధకములు తెంచి వేస్తున్నాను. యేసు నామంలో ఆ నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో ఆ నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పి ఉందో, ఎక్కడైతే బాధ ఉందో ప్రభా యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి వ్యసనము, అయా దుర్వ్యసనము చేత పట్టబడినటువంటి వారు, అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు యేసు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రభా నాయనా తండ్రి తొలగిపోవునుగాక, వాటి బంధకములు తెగిపోవునుగాక యేసు నామంలో తండ్రి. నాయన తండ్రి, కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చుచున్నటువంటి కుమార్తెలు యేసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. తండ్రి నీ హస్తమును చాచుము దేవా. అన్నా ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవా, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవా, ఈ దినమున ప్రభువా ఇదిగో ఈ కుమార్తెల యొక్క ప్రార్థన ఆలకించి యేసు నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరిగించుము తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించుము. అయా కుమారులు, కుమార్తెలు రక్షణలో లేకుండా నాయనా తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోనికి, రక్షణలోనికి నడిపించి దేవునిలో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. దేవా, జీవము కలిగినటువంటి దేవా, యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందుల కొరకు నీకు స్తోత్రములు. యేసు నామంలో ఆమెన్ పలుకుచున్నాను. ఆమెన్.